హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విత్ జూరాక్ మూవీ రివ్యూస్. మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు. మెగా 157 గ్లిమ్స్. కాస్ట్ చిరంజీవి గారు, నయనతార గారు. డైరెక్షన్ అనిల్ రవిపుడి గారు. గ్లిమ్స్ వీడియో రన్ టైం వచ్చేసి 51 సెకండ్. నేనైతే మన శంకర్ వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారని గ్లిమ్స్ అయితే చూసేసాను గాయ్స్. ఫైనలీ మన బాస్ మెగా 157 మూవీ టైటిల్ అయితే వచ్చేసింది. ఈ గ్లిమ్స్ తో మూవీ టైటిల్ నేమ్ అయితే రిలీజ్ చేసేసారు. మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ అనిల్ రావిపూడి గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ ఇది. మన శంకర్ వరప్రసాద్ గారు, చిరంజీవి గారు ఒరిజినల్ నేమ్ ని మూవీ టైటిల్ గా పెట్టేశారు. ఇది సూపర్ థాట్స్ అని చెప్పొచ్చు. అనిల్ రావిపూడి గారు గట్టిగానే ప్లాన్ చేశారని క్లియర్ గా అర్థమవుతుంది. అనిల్ రావిపూడి గారు మూవీ చాలా హార్డ్ వర్క్ చేస్తుందని తెలిసింది మనకి ఆల్రెడీ. గ్లిమ్స్ అయితే అదిరిపోయింది. మెగా 157 పోస్టర్ కానీ ఆ డిజైన్ కానీ చాలా క్వాలిటీతో ఉంది. అలాగే నిన్న విశ్వంభర మెగా బ్లాస్ట్ గ్లిమ్స్ అండ్ ఇవాళ మెగా 157 గ్లిమ్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ గ్లిమ్స్ అయితే మన ముందుకు వచ్చేసింది కదా. సో పర్సనలీ అయితే మెగా 157 గ్లిమ్స్ అయితే బాగా అట్రాక్ట్ అయ్యాను నేను, బాగా అట్రాక్ట్ చేసింది కూడా. సో ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ 2026 జాన్లో సంక్రాంతికి వస్తుంది. మనకి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే కదా, ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా మెగా 157 ప్రమోషన్ వీడియోస్ అన్ని చూస్తున్నారు. ఆయనకి చిరంజీవి గారు, నయనతార గారు అండ్ మొత్తం ప్రొడక్షన్ టీమ్ అంతా కూడా మనకి సోషల్ మీడియా కనిపిస్తూనే ఉంది. సో ప్రమోషన్ అంతా గట్టిగా అవుతుంది. అండ్ బాస్ లుక్స్ అయితే మామూలుగా లేవు. అండ్ బ్లాక్ సూట్లో నడిచి వస్తుంటే ఆ వింటేజ్ లుక్, ఆ స్వాగ్ అయితే బాస్ బాగా ప్రజెంట్ చేస్తారు. మామూలుగా లేవు. ఆ బ్లాక్ సూట్లో అయినా చూస్తుంటే నిజంగా ఆఫీసర్ లానే ఉన్నారు. అదేదో సిబిఐ ఆఫీసర్ అవ్వచ్చు మేబీ. అదన్నీ చూస్తుంటే ఆ బ్యాక్ సైడ్ అందరూ నిల్చుని ఆయనతో నడుస్తుంటే మనకైతే క్లారిటీ ఏం లేదు, ఏమి చెప్పాలా లేదు, మేము ఇప్పుడంతా ఏం చెప్పలేము, చూడాలి. అనిల్ రావిపూడి గారి మూవీని ఎలా ప్రజెంట్ చేయబోతున్నారు గ్లిమ్స్ చూసాక నాకైతే క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి అయితే బాక్స్ బద్దలైపోతుంది. భారీ ఎక్స్పెక్టేషన్ ఉంటాయి ఈ మూవీ పైన. అండ్ మెగాస్టార్ ఓల్డ్ మూవీస్లోంచి బీజిఎంని రీక్రియేట్ చేసి భీమ్స్ గారు అయితే అదరగొట్టారని చెప్పొచ్చు. మామూలుగా లేదు. ఆ స్వీట్ మెమరీస్ని ఫ్రెష్ ఫీల్ తీసుకుని వచ్చారు. అనిల్ రావిపూడి గారు మెగా ఫ్యాన్స్కి అయితే బాస్ బర్త్డే రోజు అయితే పెద్ద బహుమతిని ఇచ్చారని చెప్పొచ్చు. గ్లిమ్స్లో చూసిన ప్రతి ఫ్రేమ్లో ప్రతి మూమెంట్ అండ్ ఎక్స్ప్రెషన్తో ఫ్యాన్స్ హార్ట్ని టచ్ చేసింది. నాకైతే ఎగ్జైట్మెంట్ డబుల్ ట్రిపుల్ అయిపోయింది. ఎందుకంటే నేనైతే ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాను, ఎప్పుడే సంక్రాంతి వస్తే ఎప్పుడు చూసేద్దాం అనేసి. సో వెంకటేష్ గారు వాయిస్ ఓవర్ కూడా మన వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు అది చెప్పడం కూడా చాలా అనిపించింది. అదే నెక్స్ట్ అనిపించింది. గ్లిమ్స్ వీడియో రన్ అయినప్పుడు సైడ్లో ఒక చక్రం లాగా వస్తుంది కదా, తిరుగుతుంది. దాన్ని చిరు గారు యాక్ట్ చేసిన 155 మూవీస్ ది అనుకుంటా. సో అన్ని రకాల వచ్చేసరి ఫేస్తో తిరుగుతుంది. ఐడియా ఎవరిది కానీ చాలా బాగా అనిపించింది, బాగుంది కూడా. నాకైతే గ్లిమ్స్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించింది వీడియో చూసాక నా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ తెలియచేయండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. మళ్ళీ ఒక కొత్త రివ్యూతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీరు టేక్ కేర్ అండ్ జై హింద్.